Hi guys, welcome to Malag. This is your ride with Shiva. Day 2 of our గ్రేట్ ఆంధ్ర రైడ్. సో మనం ప్రజెంట్ అయితే తిరుమల నుండి తిరుపతికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మన హనుమాన్ దర్శనం అయితే చేసుకుంటున్నాం. దర్శనం చేసుకొని మనం తిరుపతికి అయితే వెళ్ళిపోతున్నాము. సో ప్రజెంట్ నైట్ అయితే మనము 12:30కి అయితే మన దర్శనం అయింది. ఆ దర్శనం తర్వాత అస్సలు మనల్ని వదలలేదు. 3 o'clock ట్రై చేసాం, వదలలే. బట్ 6 o'clockకే బైక్స్ కిందకి అలో చేస్తారంట వెళ్ళడానికి. సో 6 వరకు వెయిట్ చేసి ఇప్పుడైతే బయలుదేరాము. ఇక్కడ దర్శనం చేసుకొని నెక్స్ట్ మనము ఇక తిరుపతికి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యి ఆ తర్వాత రైడ్ అయితే కంటిన్యూ చేస్తున్నాం. మన రైడ్ డే 2 అయితే చాలా అద్భుతంగా ఉండబోతుంది. డే 1 బాగుంది, 2 టెంపుల్స్ అయితే కవర్ చేశాము. అండ్ మన తిరుమలలో అయితే యాక్చువల్గా ప్లాస్టిక్ ఫ్రీ ఆంధ్ర అనే కాన్సెప్ట్ మనం ఏమైతే తీసుకున్నామో అదైతే ఇక్కడ ఆల్రెడీ యూజ్ చేస్తున్నా. సేమ్ కాన్సెప్ట్ మన హోల్ ఆంధ్రాలో ఇచ్చేయాలనేసి ఈ రైడ్ మేము చేస్తున్నది. అండ్ ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ ప్లాస్టిక్ బాటిల్స్ గ్లాస్ బాటిల్స్ అయితే వాడుతున్నారు. సో దట్ ఈస్ వన్ మోర్ గ్రేట్ ఇనిషియేటివ్ అని చెప్పొచ్చు తిరుమలలో. అదే సేమ్ మెథడ్ని మనం టోటల్ ఆంధ్రాలో యూటిలైజ్ చేస్తే చాలా బాగుంటుంది. సో మన వంతు మన ప్రయత్నం అయితే చేస్తాము ఖచ్చితంగా. అండ్ కొన్ని మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే కలుస్తాం అనుకుంటున్నాం. సో వాళ్ళతో మీట్ అయ్యేసి మనం ఈ కాన్సెప్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ సైడ్ నుండి కూడా సపోర్ట్ తీసుకుంటాము. సో ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటే మనకి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ గాయ్స్. చూడండి, కపిల తీర్థం వ్యూ అయితే అదిరిపోయింది. వాటర్ ఫాల్, కపిల తీర్థం వాటర్ ఫాల్ ఇక్కడ చూస్తున్నారు కదా. అండ్ తిరుపతి వ్యూ మాత్రం అదిరిపోయా అసలు కదా. బాయ్ లక్కీ, థ్యాంక్ యూ బ్రో. సరే లక్కీ, బాయ్. వెళ్తామా? ఇడేస్ అనుకో గ్లౌజులు పడిపోతాయి, జాగ్రత్త. అందుకే చెప్తా అన్న, వాల్పరాయి. సరే బ్రో, బాయ్ బాయ్. మనకు వచ్చి 120 kilometers చూపిస్తుంది, ఆల్మోస్ట్ 3 hours జర్నీ. సో ఇక్కడ నుంచి ఒంటిమిట్ట రామ్ మందిర్, రాముల వారి దేవస్థానంకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మనము అక్కడికి వెళ్ళేసి అక్కడ నుంచి చూస్తాం. 3 hours అంటే ఆల్రెడీ టైం వచ్చేసి 5:20 అవుతుంది, 5:10, 5:20 అవుతుంది. సో మనం రీచ్ అయ్యేటప్పుడు నైట్ అయిపోతుంది. సో ఒంటిమిట్టలోనే స్టే చేసేసి రాముల టెంపుల్ చూసుకొని ఎర్లీ మార్నింగ్ మనము అమీర్ పీర్ దర్గా వెళ్తామా లేకపోతే రైడ్ కంటిన్యూ చేస్తామా అని ప్లాన్. సో చూస్తాం ఈరోజు ఎంత అవుతుందో అంతవరకు కవర్ అయితే చేస్తాము. అండ్ రైడ్ అయితే డే 2ని స్టాప్ చేస్తాం. నిన్న సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల మన రైడ్ కొద్దిగా ఇబ్బందిగా ఉన్నింది. ఎందుకంటే నిద్ర లేకపోతే చాలా కష్టం రైడ్ చేయడము. నైట్ 12:30కి దర్శనం అయింది. మళ్ళీ అక్కడ వదలలేదు మన కిందకి వదిలింటే వచ్చి పడుకొని తింటాము. సో అక్కడే ఉండిపోయేసి మనము ఇంకా 3 గంటల వరకు మేల్కొనే ఉన్నాము. నాకు యాక్చువల్గా తెలీదు బైక్స్ని వదలరు అనేసి. 3 గంటలకు వెళ్ళి చూస్తే బైక్స్ నాట్ అలౌడ్, ఓన్లీ కార్స్ వదులుతారు. 6 o'clock పైనే బైక్స్ని కిందకి వదులుతారు తిరుమల నుంచి తిరుపతికి. సో 7కి వచ్చాము మేము కింద. 8:30 అయిపోయింది వచ్చేలోపు. వచ్చి ఫ్రెషప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేయడము, ఆ తర్వాత కొద్దిగా పర్చేసింగ్ ఉండే, ఆ తర్వాత డ్రోన్ షాట్స్ తీసుకునేకి డ్రోన్ షాట్స్ అన్నీ తీసి మళ్ళీ రూమ్కి వచ్చే లోపల లేట్ అయిపోయింది. మళ్ళీ కొంచెంసేపు పడుకుంటామని ఊరికే 1 hour పడుకుంటాం అనుకుంటే ఒక 1.5 hour అయితే పడుకొనేసాము. సో పడుకొనేసి మళ్ళీ లేస్తేనే మనకి 3 అయిపోయింది టైం చూస్తే. రెడీ అయ్యి అట్లా మళ్ళీ తినేసి లంచ్ చేసి వెళ్తాం అనుకుంటే టైం ఇప్పుడు 5:20 అయిపోయింది మొత్తం రెడీ ప్యాకింగ్ అంతా చేసేలోపు. సో రైడ్లు ఎప్పుడు కానీ తొందరగా ఉండాలి.
రైడ్ చేయడం అంటే అంత ఈజీ కాదు. కొత్త వాళ్ళకి చెప్తున్నా, ప్రతి ఒక్కటి మనం ప్రాపర్గా ప్యాకింగ్ చేసుకొని అన్నీ ఉండాలి, అప్పుడే రైడ్ చేయడం అవుతుంది. సో ఇప్పుడు మన జట్టులో ఉన్న వాళ్ళు కొత్త వాళ్ళు ఇద్దరు, సో వాళ్ళకి ఇంకా అలవాటు కావాలి. సో అలవాటు ఇంకా 2-3 days వాళ్ళకే తెలిసిపోతుంది రైడ్ ఎట్లా, ఏమి, ఎలా ప్రిపరేషన్స్ ఎలా చేసుకోవాలి అన్నీ. సో అది ఇప్పటికి ఇదే అప్డేట్. ఇప్పుడు తిరుపతి నుండి బయలుదేరుతున్నాం. మా ఫ్రెండ్ లక్కీ వాళ్ళ రూమ్లో అయితే ఉన్నాము. రైడర్కి బాగా క్లోజ్, సో వాళ్ళ రూమ్లో అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి నెక్స్ట్ కడప మీదుగా మనము నెక్స్ట్ మన డెస్టినేషన్కి అయితే వెళ్తాము. అండ్ మన గ్రీన్ ఆంధ్ర, ద గ్రేట్ ఆంధ్ర రైడ్ అయితే కంటిన్యూ అవుతుంది. Day 2 అండ్ పాజిటివిటీ ప్రోగ్రెస్ రైడ్ అండ్ ప్లాస్టిక్ ఫ్రీ ఆంధ్ర కోసం మనం అయితే ఈ రైడ్ చేస్తున్నాము. సో తిరుపతి కూడా రాను ట్రాఫిక్ పెరిగిపోతుంది. సో మనము చూసుకోవచ్చు. ముందు మా ఫ్యామిలీతో వస్తున్న ఆ టైంలో అంత ట్రాఫిక్ లేదు, ఇప్పుడైతే ఫుల్ ట్రాఫిక్ పెరిగిపోతుంది. డ్రోన్ షాట్స్ మిస్ చేయకండి. సో ఇప్పటికైతే ఇదే అప్డేట్స్. ఇంకా పెట్రోల్ చూస్తే లో ఫ్యూయల్, ఆల్రెడీ పెట్రోల్ కొట్టుకుంటా ఉంది. ఇంకా పెట్రోల్ ఫిల్ చేసుకొని మనం రైడ్ అయితే కంటిన్యూ చేసేయాలి. మంచి ఫుల్ ట్యాంక్ కొట్టాలి. ఒకటి ఫుల్ ట్యాంక్ కొట్టి పెట్టుకుంటే సరిపోతుంది. అయితే రైల్వే కోడూరులో ఉన్నాము. ఆల్మోస్ట్ 120 kilometers ఒక 60+ kilometers అయితే రైడ్ చేసేసాము. ఇక్కడ రైల్వే కోడూరులో రోడ్లు అస్సలు బాగాలేదు, చూసుకోవచ్చు, ఫుల్ ట్రాఫిక్. సో మనము రైల్వే కోడూరు నుండిగా ఈరోజు ఒంటిమిట్టలోనే హాల్ట్ అయిపోతాం మేము. మోస్ట్లీ చూస్తాం అక్కడ ఏమన్నా స్టే దొరికితే ఒంటిమిట్లో హాల్ట్ అయిపోతాం, లేకపోతే కడపకి వెళ్ళిపోతాం. కడపలో అమీర్ పీర్ దర్గా చేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోతాం. రైల్వే కోడూరు ఎక్కడో విన్నాను, రైల్వే కోడూరు అనేది ఎగ్జాక్ట్గా ఐడియా లేదు, బట్ విన్నా రైల్వే కోడూరు అనేది. ఏదో సినిమాలోనో దేంట్లోనో విన్నాను. బట్ ఇక్కడ చేసుకోవచ్చు. దీపావళి శుభాకాంక్షలు. గైస్, ప్రెసెంట్ అయితే మనము శ్రీ కోదండ రామస్వామి టెంపుల్ ఒంటిమిట్ట దగ్గర ఉన్నాము. ఇంకొక 1/2 kilometer మార్నింగ్ ఇక్కడ దర్శనం చేసుకుని అయితే బయలుదేరుతాము. సో చూసుకోవచ్చు. ప్రజెంట్ మనం అయితే ఒంటిమిట్ట అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ మనము హరిత రిసార్ట్స్లో ఉన్నాము. హరిత రిసార్ట్స్లో మనకు ఒక రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. థ్యాంక్స్ టు ప్రతి ఒక్కరికి మనకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి. సో ఇక్కడ మన రూమ్ ఇదే. సో లగేజ్ ఇప్పుడే తెచ్చి, బైక్ నుండి లగేజ్ అంతా తెచ్చి రూమ్లో పెట్టేసినాము. రేపు మార్నింగ్ ఒంటిమిట్ట వచ్చేసి కడప డిస్టిక్. ఒంటిమిట్టలో మనము కోదండ రామస్వామి టెంపుల్లో దర్శనం చేసుకొని మన రైడ్ అయితే కంటిన్యూ చేస్తాము. సో రేపు మార్నింగ్ దర్శనానికి అయితే వెళ్తున్నాము. మార్నింగ్ 5 o'clock అయితే ఓపెన్ అవుతుందండి టెంపుల్. ఇప్పుడైతే ఒకసారి వెళ్ళి టెంపుల్ అయితే మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు మన రూమ్. అండ్ లగేజ్ చూసుకుంటే చాలా ఉంది, అన్నీ తీసి పెట్టేసినాము. ఇది నా బ్యాగ్ అండ్ టాప్ బాక్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, రైడర్ది లగేజ్ ఇక్కడ ఉంది అండ్ టోపీది కూడా. సో మొత్తం లగేజ్ అయితే ఇక్కడ పెట్టేసినాము. ఇంకా కొంతసేపు రెస్ట్ తీసుకొని డిన్నర్ చేసేసి తర్వాత మనము ఒకసారి టెంపుల్ అయితే విజిట్ చేస్తాము. నైట్ వ్యూ ఎట్లా ఉంటుంది ఏమి అని. రేపు మార్నింగ్ అయితే మన రైడ్ అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాము. అండ్ బైక్స్ అయితే ఇక్కడ పార్క్ చేసాము. మన బైక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి రేపు మనము కడపకి వెళ్ళి, కడప ఇక్కడ నుంచి 20 kilometers వస్తుంది. ఇది కడప డిస్టికే యాక్చువల్గా, ఒంటిమిట్ట. కోదండ రామస్వామి టెంపుల్ ఇక్కడ ఉండేది. ఇక్కడ మన బైక్స్ అయితే పార్కింగ్లో ఉంది. సో ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ మోస్ట్లీ ఎక్కడికి వెళ్తామంటే కర్నూలు చూడాలి, మ్యాప్ చూడాలి. కర్నూలుకి వెళ్తామా లేదా ఫస్ట్ కడపకి వెళ్ళి అమీర్ పీర్ దర్గా
లో దర్శనం చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ రైడ్ అయితే కంటిన్యూ చేస్తామని ప్లాన్. సో ఈరోజు నిన్న వీడియోస్ అయితే చాలా బాగా వచ్చినాయి. అండ్ రైడ్ అయితే జస్ట్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. సో మన రైడ్ అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి మన రైడ్కి సపోర్ట్ చేసినందుకు. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ శివ. అట్లాగే మన ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తూనే ఉంటాను వీడియోస్, నమస్తే కుప్పం అండ్ రైడ్ విత్ శివలో. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేసుకోండి. చాలా వీడియోస్ అయితే రాబోతుంది. మన ఏపీలో టూరిజం అండ్ ఎలా ఉంది ప్లేసెస్, ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చు ఆ ప్లేసెస్ అన్నీ చూపిస్తాను. డ్రోన్ విజువల్స్ అయితే చాలా బాగుంటాయి. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి.